నంద్యాల జిల్లా నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మొదలైందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ నిబంధనల ఆధారంగా నామినేషన్ల స్వీకరణ ఉంటుందని అన్నారు ఎన్నికల అధికారి. ఇక ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ప్రక్రియ ఉంటుందని అన్నారు. నోటిఫికేషన్ తెలుగు, ఇంగ్లీష్ ఈ 2 భాషలలో ఉంటుందని, పోటీ చేసే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా నియోజకవర్గ పరిధిలోని అన్ని సచివాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాలలో ఉంటుందని అన్నారు. ఎన్నికల పోటీ చేసేందుకు నామినేషన్లను వేసే అభ్యర్థులు ఖచ్చితంగా ఎన్నికల నిబంధనలను పాటించాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. నంద్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాహుల్ కుమార్ ఈ డీటెయిల్స్ ఇచ్చారు. 16 మార్చి 2024 తేదీన మనకు ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం ఈరోజు నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి సభ్యుని ఎన్నుకోవడం కోసం ఒక నామినేషన్ సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఈరోజు అమల్లోకి వస్తుంది. ఆల్ సచివాలయం స్టాఫ్ అన్ని గవర్నమెంట్ ఆఫీసులో ప్రస్తుతం చేయడం జరుగుతుంది. అంటే ప్రతిరోజు కూడా 11 నుంచి 3 గంటల వరకు పబ్లిక్ ఆర్డర్స్లో ఎటువంటి నామినేషన్ స్వీకరించబడడం జరగదు. 18వ తేదీతో మొదలుకొని 25వ తేదీ వరకు కూడా నామినేషన్స్ అనేవి స్వీకరించబడడం జరుగుతుంది. 25 ఇస్ ద లాస్ట్ డే. ఎవరైతే అభ్యర్థులు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే నామినేషన్ వేశారో వాళ్ళ సమక్షంలోనే స్క్రూటినీ చేసి యాక్సెప్టా రిజెక్టా కూడా వెంటనే తెలియజేయడం జరుగుతుంది. అంటే 29వ తేదీ సోమవారం విత్డ్రాల్ ఉంటుంది. ఎవరైనా సరే వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు 29వ తేదీ సోమవారం రోజు ఎవరైనా సరే విత్డ్రాల్ చేసుకోదలుచుకుంటే ఆ రోజు విత్డ్రా చేసుకోవాలి. ఎన్నికలు 13/5/2024 తేదీ మే 13 తేదీన ఎన్నికలు నిర్వహించబడడం జరుగుతుంది. మన నంద్యాల నియోజకవర్గం సంబంధించి మొత్తం 286 పోలింగ్ స్టేషన్స్లో ఎన్నిక అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు కూడా పోలింగ్ జరగడం జరుగుతుంది. ముఖ్యంగా పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఇన్ ఆల్ ది పోలింగ్ స్టేషన్స్, ముఖ్యంగా తాగునీరు, షామియానా, క్యూ మేనేజ్మెంట్కి సంబంధించిన బ్యారికేడింగ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.